మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 10 లక్షల మందికి రేషన్ కార్డులను జారీ చేస్తామని తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న శాసన మండలిలో తెలియజేయడం అనేది జరిగింది. అయితే ఈ కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు జారీ చేస్తారు, ఎలాంటి రేషన్ కార్డులను ఇవ్వడం జరుగుతుంది అన్న పూర్తి వివరాలను ఈ రోజు మీకు ఈ వీడియో ద్వారా అందిస్తాను. ఇక్కడ మనకు సంక్రాంతి పండగ తర్వాత కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను ప్రారంభిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న శాసన మండలిలో తెలియజేయడం అనేది జరిగింది. అయితే కొత్త రేషన్ కార్డుల కోసము మరియు కుటుంబ సభ్యుల పేర్లు చేర్చడానికి తెలంగాణ రాష్ట్రం మొత్తంలో 18 లక్షల దరఖాస్తులు వచ్చాయని కూడా ఆయన శాసన మండలి ద్వారా తెలియజేయడం అనేది జరిగింది. ఇక మనకు ఇటీవల జరిగినటువంటి కులగణన సర్వే డేటాను పరిగణలోకి తీసుకొని 10 లక్షల కొత్త రేషన్ కార్డులను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా ఆయన తెలియజేయడం అనేది జరిగింది. ఈ 10 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు ప్రత్యేకమైనటువంటి చిప్పును కలిగినటువంటి స్మార్ట్ రేషన్ కార్డులు అందిస్తామని కూడా ఆయన తెలియజేశారు. శాసన మండలి చైర్మన్ అయినటువంటి సుఖేందర్ రెడ్డి గారు రాష్ట్రంలో 3,07,00,000 మంది రేషన్ కార్డుదారులు ఉన్నారు అని చెప్పేసి ఆయన తెలిపారు. ఈ 3,07,00,000 మందిలో వాస్తవంగా పేదవారు ఎంతమంది ఉన్నారు అనే విషయాన్ని ఈ కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ సందర్భంలో పరిశీలించి ఇందులో నుంచి అనర్హులను తొలగించాలని కూడా ఆయన పౌర సరఫరాల శాఖ మంత్రికి సూచన చేయడం అనేది జరిగింది. దీనితో మనకు అర్థమవుతున్నది ఏంది అంటే సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డుల కోసము దరఖాస్తులు స్వీకరించడం అనేది జరుగుతుంది. ఆ దరఖాస్తుదారులలో ఇక్కడ 10 లక్షల మంది అర్హులైనటువంటి వాళ్లకు ఇక్కడ కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ కొత్త రేషన్ కార్డులు కూడా చిప్పును కలిగినటువంటి స్మార్ట్ కార్డులను ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక ఇప్పటికే ఉన్నటువంటి రేషన్ కార్డు హోల్డర్స్ లో కూడా అనర్హులను తొలగించడం అనేది జరుగుతుంది అని చెప్పేసి నిన్న శాసన మండలిలో జరిగినటువంటి చర్చ సందర్భంగా మనకు తెలియడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా గానీ ఆ విషయాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీ మొబైల్లో వెంటనే రావాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.